హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మత స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈసారి ఆ మత స్వేచ్ఛకున్న పరిమితులేంటి, అవి ఎలా వర్తిస్తాయో తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి తెలుసుకుంటున్నాం. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో మనం కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఏంటో తెలుసుకున్నాం. అయితే దీనికి కొన్ని పరిమితుల్ని విధించింది రాజ్యాంగం. అవేంటి అని అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఇవి ఒక్కొక్కటిగా ఎలా వర్తిస్తాయో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా పబ్లిక్ ఆర్డర్. అదేంటి అని అంటే మన మత స్వేచ్ఛ, మన ఆచార పద్ధతులు కూడా ప్రజాశాంతి, సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ఉండాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ దీన్ని ఉదహరిస్తూ ఆచార్య జగదీశ్వరానంద కేసు సుప్రీం కోర్ట్ ఆనంద్ మార్గీస్ యొక్క దిగంబరంగా చేసే డ్యాన్స్ని రిస్ట్రిక్ట్ చేసింది. ఎందుకు అనంటే మనకున్న మత స్వేచ్ఛ హక్కు పబ్లిక్ ఆర్డర్ని, డీసెన్సీని డిస్టర్బ్ చేయకూడదు, అందుకే రిస్ట్రిక్ట్ చేసింది. అలాగే నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి అనంటే మొరాలిటీ, నైతికత. మన భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్ని మొరాలిటీకి వ్యతిరేకంగా చెప్పలేదు. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మొరాలిటీ. నైతిక విలువలు, వాటిని కాపాడాలి. దీనికి ప్రత్యేకమైన ఉదాహరణే షైరా బానో కేస్, ట్రిపుల్ తలాక్ కేస్. ఒక ముస్లిం మనిషి తన భార్యతో 3 సార్లు తలాక్ అంటే డివోర్స్ అవుతుంది. ఇది మతపరంగా చట్టమే కావచ్చు, కానీ నైతిక విలువల్ని పాటించదు. అందుకే సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించి రాజ్యాంగ విలువలు నైతికత్వానికి ప్రాముఖ్యాన్ని ఇస్తాయి అని చాటి చెప్పింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కేస్ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, శబరిమల కేస్. హిందూ ఆచారాల ప్రకారం శబరిమల ఆలయంలో ఉమెన్ని, ఆడవారిని నిషేధిస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఈ ఆచారం మొరాలిటీ, నైతికతకి వ్యతిరేకంగా ఆడవారి యొక్క ప్రాథమిక హక్కులని కించపరుస్తుంది అని వారికి ప్రవేశించే హక్కుని కల్పించింది. అయితే ఈ విషయం ఇంకా సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా ఉంది. న్యాయస్థానం తన డెసిషన్ని మార్చుకోవచ్చు, కానీ నైతికతకి ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే మన మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్లో ఇంకొక రిస్ట్రిక్షన్ ఏంటి అని అంటే పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం. రీసెంట్గా COVID-19 కేసులో సుప్రీంకోర్టు జగన్నాథ రథయాత్రని నిలుపు చేసింది 2020లో. ఎందుకు అనంటే అన్ని లక్షల మంది ప్రజలు బయటికి బహిరంగంగా రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తే ప్రజారోగ్యం దెబ్బతింటుంది అని, మతాచారాల కన్నా ప్రజారోగ్యం ప్రాముఖ్యమైనది అని దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది. ఇది మత స్వేచ్ఛని కించపరచడం కాదు, ప్రజారోగ్యాన్ని కాపాడడం. చివరి రిస్ట్రిక్షన్ మన రిలీజియస్ ఫ్రీడమ్కి ఏంటి అని అంటే ప్రాథమిక హక్కులు. మన ప్రాథమిక హక్కులు ఇంకొక ప్రాథమిక హక్కులని నిర్దేశించకూడదు, రిస్ట్రిక్ట్ చేయకూడదు. మన మత స్వేచ్ఛ ఇంకొకరిని భంగపరచకూడదు. అలాగే అన్టచబిలిటీ, మతం పేరుతో, ఆచారాల పేరుతో కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం అనేది చట్టరీత్యా నేరం. రాజ్యాంగం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. అందుకే సుప్రీంకోర్టు ఎన్నో కేసుల ద్వారా పూర్తిగా అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అలాగే మన మతాన్ని ప్రోత్సహించడం, ప్రమోట్ చేయడం ఎలా మన ప్రాథమిక హక్కు, మిగతా వారికి కూడా వారికి ఆ పూర్తి హక్కు ఉంటుంది. మతాచారం పేరుతో ఇంకొకరిని బలవంతంగా కన్వర్షన్ చేయడం, ప్రలోభ పెట్టడం, రీసెంట్ కేసెస్ అయిన లవ్ జిహాద్ వంటిని సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం సంపూర్ణంగా నిషేధిస్తుంది. అయితే మీరేమనుకుంటున్నారు? రాజ్యాంగం, సుప్రీంకోర్టు మన మతాచారాలని, మన హక్కులని నియంత్రించడం రైటా, రాంగా? మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియపరచండి. ఇటువంటి కంటెంట్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.